అందరికీ నమస్కారం. శ్రీ రాజరాజేశ్వరి క్రియేషన్స్ ఛానల్కు మీకు స్వాగతం. యద్దనపూడి సులోచనారాణి గారి కలల కౌగిలి నవల రెండో భాగం చూద్దాము. నిర్మల స్నానం చేసి వెళ్ళేసరికి తండ్రి విశ్వనాథం, భారతి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఉన్నారు. నిర్మలకి కణతలు బద్దలవుతున్నంత తలనొప్పిగా ఉంది. మెదడంతా భారంగా ఎలాగో ఉంది. లేవటం, నిలబడటం, ఎదుటివారి మాటలు వినటం చెప్పలేనంత బోరుగా అనిపిస్తోంది. అయినా తప్పదు. తండ్రికి కొన్ని పద్ధతులున్నాయి. అందరూ కలిసి టిఫిన్ తినాలి, కలిసి భోజనం చేయాలి, భోజనాల దగ్గర ఎక్కువగా మాట్లాడకూడదు, నవ్వకూడదు. ఆయనదంతా అదొక తత్వం. డిసిప్లిన్ అంటాడు. నౌకర్లకి ఆయనంటే హడలు. ఏ పదార్థాన్ని ఇంత వృధా కానీయడు. తను ఎంతో కష్టపడితే గానీ అవి కొనటానికి డబ్బు రాలేదంటాడు. ఆయనది మరీ విపరీతమైన మనస్తత్వం. జీవితంలో ఒక్క భారతిని తప్ప ఎవ్వరినీ నమ్మడు. ఆయనకి ఒక్కగానొక్క పిల్ల నిర్మల. ఒకే కూతురని ఆయన గారాబం చేయలేదు. చాలా ఖచ్చితంగా ఉండేవాడు. వేళకి స్కూలుకు వెళ్ళాలి, స్కూలు మానకూడదు, పాఠాలు సక్రమంగా చదవాలి, ఆటల్లో టైం వేస్ట్ చేయకూడదు. ఆయన కాలాన్ని ఎంతో విలువగాను అపురూపంగానూ చూస్తాడు. అందరూ అలాగే చూడాలని అంటాడు. నిర్మల స్వభావం దీనికి పూర్తిగా విరుద్ధం. అందుకేనేమో నిర్మల స్వభావం పెంకిగా తయారైంది. తండ్రి ముందు అతి వినయం నటిస్తుంది, ఆయన వెనక వెక్కిరిస్తుంది, స్నేహితులంటే ప్రాణమిస్తుంది. ఒక్కోసారి ఏదో ఒక పాడు పని చేసి ఆయనను వెర్రెక్కించి ఆయన అరుస్తుంటే లోపల ఆనందిస్తుంది. భారతి బ్రెడ్ టోస్టు, పాల గ్లాసు తీసి ఆయన ముందు పెట్టింది. ఆయన వాటివైపు ఆకలిగా చూసి మళ్ళీ అనుమానంగా రంగా వైపు చూశాడు. ఆ పాలల్లో ఏ విషపు పొడైనా లేదు కదా అనే భయం ఆయన కళ్ళల్లో తొంగి చూస్తోంది. అంకుల్, నేనే స్వయంగా ఆ పాలని కాచాను, షాపు నుంచి తెచ్చి బ్రెడ్ని టోస్ట్ చేశాను అంది భారతి. అప్పటికి ఆయన ప్రాణం కుదురపడింది. వాటిని తినసాగాడు. నిర్మల ఇడ్లీని ముక్కలుగా చేసి తుంచి వదిలేస్తోంది. భారతి మాత్రం ఆకలిగా తినేస్తోంది. విశ్వనాథం గారి స్థితి ప్రత్యక్ష నరకంలా ఉంది. ఇంట్లో ఇంతమంది నౌకర్లున్నారు, కానీ ఆయనకు ఈ మధ్య పొత్తిగా సుఖం లేకుండా పోయింది. ఆయనని సావు నిత్యం వేటాడుతున్నట్లుగా ఉంది. అది ఏ రూపంలో ఏ మూల పొంచి ఉందో తెలియదు. ఆయనకు దీపం లేకుండా ఉండాలంటే భయం. ఇంట్లో చేసినది తినాలంటే వెరపు. ఒంటరిగా ఎక్కడికి వెళ్ళడు. కర్మకాలి ఏ పని మీదైనా ఎక్కడికైనా వెళ్లాల్సి వస్తే కారులో వెళుతుంటే కళ్ళు పెద్దవి చేసి డ్రైవర్ ఎటు తీసుకుపోతున్నాడా అని చూస్తూ ఉంటాడు. డ్రైవరు దోవలో కారు ఆపి తననేమైనా చేస్తాడా అనే శంకతో వేగిపోతూ ఉంటాడాయన. ఇంట్లో అన్నీ ఉన్నా ఇంటి నౌకర్లని నమ్మలేని ఆయన బయట ఏదో పని మీద వెళ్ళి బజార్లో కొనుక్కొని తింటూ ఉంటాడు. అవి ఒంటికి సరిపడక తేడా చేస్తూ బాధపడుతూ ఉంటాడు. ఆయనలో ఉన్న భయమే ఆయన్ను ఈ విధంగా చిత్రహింస చేస్తోంది. దీనికంతటికీ అసలు కారణం కూతురేనని ఆయనకు తెలుసు. అందుకే నిర్మలను చూస్తుంటే ఆయనకు ఒక్కోసారి మింగలేనంత కోపం వస్తూ ఉంటుంది. తండ్రిగా తను నిర్మలకు సకల రాజభోగాలు ఇచ్చాడు. కానీ నిర్మల వల్ల తనకు దక్కిందేమిటి? జీవితం పట్ల మృత్యు ప్రమాదం. సుధాకర్తో మాట్లాడవద్దని, పరిచయం పెంచుకోవద్దని తనెంత చెప్పాడు. తన మాట విన్నదా? వినలేదు. తనకి ఎదురు తిరిగి వెళ్ళిపోవడానికి సిద్ధమైంది. తీరా తను కారు ప్రమాదంలో చచ్చాడు. అప్పటి నుంచి కష్టాలు ప్రారంభమైనాయి. అతని వైపు వాళ్ళెవరో తన మీద పగపట్టారు. ఫోన్లో తనని నీడలా వెంటాడుతూనే ఉన్నారు. వాళ్ళకి వశం కావటం లేదు, కానీ లేకపోతే ఎప్పుడో తనని చంపేసేవారే. ఈ బాధలన్నీ తన కూతురి మూలంగానేగా వచ్చినాయి. ఇది ఆయన క్షమించలేకపోతున్నాడు. లోకంలో ఎంతోమంది పిల్లల్ని చూశాడు తను. వాళ్ళు తల్లిదండ్రులంటేనే భక్తితోనో, ప్రేమతోనో, గౌరవంతోనో ఉంటారు. తన ప్రారంధం ఏమిటో కానీ, ఇది ఏ పూర్వజన్మ వైరమో కానీ నిర్మల తనని బద్ధ శత్రువులా చూస్తుంది. కన్నబిడ్డతో వైరం కంటే ఘోరమైన దురదృష్టం ఇంకేదీ లేదేమో. సుధాకర్ చచ్చిపోయిన తర్వాత చక్రపాణితో పెళ్లి చేయడానికి ఎంత తాపత్రయపడ్డాడు. అదో మహానరకం. ఇద్దరూ నిత్యం ఘర్షణే. అబ్బబ్బా, ఇల్లు రణరంగంలాగుండేది. అతను ఆత్మహత్య చేసుకున్నాడు. దానికి కారణం నిర్మలే అన్నారు. నిర్మల లోకం హేళనలని రవ్వంత కూడా లక్ష్య పెట్టలేదు. ఏడిశారు అంది. కానీ తను మాత్రం తలెత్తుకోలేకపోయాడు. బంధువులకి, స్నేహితులకి దూరమైపోయాడు. నిర్మలను చూస్తే ఆయనకు ఏనాడో తను చేసిన మహాపాపం ఇలా వేధిస్తోందా అనిపిస్తుంది. విశ్వనాథం గారి అమ్మాయి నిర్మలంటే కాలేజీలో అందరికీ కన్నుల పండుగగా ఉండేది. ఆ అమ్మాయి కారు, వేసుకునే అందమైన బట్టలు, చేతిలో కుక్కపిల్ల అందరికీ ఆనందంగానూ విపరీతంగానూ కూడా ఉండేది.
కాలేజీకి వచ్చిన నిర్మల కారు దిగి తెల్లటి కుక్కపిల్లను ముద్దాడి వీడ్కోలు చెబుతుంటే మిగతా విద్యార్థినులంతా వింతగా చూసేవారు. డబ్బు చాలామందికి ఉంటుంది, కానీ ఆ డబ్బుని ఆర్భాటంగా ఖర్చు పెట్టగలిగే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. నిర్మలకి తల్లి చిన్నప్పుడే చనిపోవటంతో అన్ని విషయాలు తనకు తనే చూసుకోవటం, స్నేహితుల సలహాలు పాటించటం ఎక్కువగా అలవాటైంది. నిర్మలకి సగం జీవితం స్నేహితులతోనే గడిచిపోతుంది. స్నేహితుల్ని తన వెంట ఉంచుకోవటానికి నిర్మల రకరకాల ప్రయత్నాలు చేయాల్సి వచ్చేది. చీటికి మాటికి ఏదో ఒక వంకతో పార్టీలు ఇచ్చేది, సినిమాలు చూపించేది, పిక్నిక్లు ఏర్పాటు చేసేది. వాటి కోసం నిర్మల ధారాళంగా డబ్బు ఖర్చు పెట్టాల్సి వచ్చేది. అది తండ్రికి సుతరాము ఇష్టముండేది కాదు. ఆయన చాలా కష్టపడి పైకి వచ్చాడు. డబ్బు సంపాదనే తన జీవిత ధ్యేయంగా బ్రతికిన ఆయనకి బ్రతుకంతా దాన్ని ఆర్జించటానికి వెచ్చించడంతోనే గడిచిపోయింది. ఆయన తండ్రి ఒక ఆఫీసులో గుమస్తా, చాలని జీతం, ఎప్పుడు చూసినా డబ్బు ఇబ్బందులే. విశ్వనాథం గారికి అతి బాల్యం వయసులో నుండే డబ్బు మీద విపరీతమైన ప్రేమాభిమానాలు ఉండేవి. ఆయన కట్టుకోవడానికి రెండో జత బట్టలు లేక, తినటానికి కడుపు నిండా అన్నం లేకుండా గడిపిన సంఘటనలు అనేకం ఉన్నాయి. అందువల్ల ఆయన నిర్మలను సుఖంగా పెంచాలని తాపత్రయపడ్డాడు. నిర్మల ఏది అడిగితే అది తెచ్చిస్తూ ఉండేవాడు. నిర్మల తల్లి చచ్చిపోతే ఆయన రెండో పెళ్లి చేసుకోలేదు. ఆయన చాలా లోకానుభవం కలవాడు. మళ్ళీ పెళ్ళంటే అదో ఖర్చు, భార్య తరపు చుట్టాలు తనను జలగల్లా పీల్చేస్తారని భయం. పెళ్ళంటే ఏమిటి? శారీరక వాంఛలు సాంప్రదాయ పద్ధతిలో తీర్చుకోవటమేగా. దానికి పెళ్ళి అనే ఒక మహాశుద్ధ దండుగా అయిన ఖర్చు ఏమీ కానవసరం లేదు. ఈ ప్రపంచం నిండా నా అనేవాళ్లు లేని ఆడవాళ్లు, బ్రతుకు తెరువు కోసం పొట్ట చేత పట్టుకొని కష్టపడే స్త్రీలు ఎంతోమంది ఉన్నారు. అందుకే ఆయన నేర్పుగా వెతికి సరస్సు అనే ఆవిడని వంటకు పెట్టుకున్నాడు. సరస్సుని వంటకు పెట్టుకోవటంలో ఆయనకు 2 లాభాలు చేకూరినాయి. ఒకటి, కమ్మటి భోజనం లభించేది. రెండోది, శారీరకమైన అవసరం తీరేది. సరస్సుకి ఆయన అడపా ఏ పండక్కో చీర తప్ప అధికంగా ఏమీ ఇచ్చేవాడు కాదు. సరస్సు వంట చేసినందుకు డబ్బు కూడా తీసుకునేది కాదు. నేనే మీ దాన్నైనప్పుడు నాకు డబ్బెందుకండి అనేది. దానికి ఆయన సంతోషించలేదు. లోపల బాగుంది, రేపు నా డబ్బంతా నీదవుతుందనే నమ్మకం ఏమిటి అనుకున్నాడు. సరస్సు వద్దన్నా నెలకు ఖచ్చితంగా ఆమె పేరిట బ్యాంకులో నెల జీతం వేసేవాడు. ఆమె నిస్సహాయురాలైన స్త్రీ, ఆమె డబ్బు నాకెందుకు అనుకునేవాడు. తను చాలా ధర్మంగా, సంస్కారపూరితంగా ప్రవర్తించినట్లు భావించేవాడు. సరస్సు నిర్మలని కన్నతల్లిలాగానే సాకింది. కానీ విశ్వనాథం గారు చాలా తెలివిగలవాడు. నిర్మలకి సరస్సు వెనక ఆమె ఎంతైనా వంట మనిషే సుమా అనే భావన చిన్నప్పటి నుంచి కలగజేశాడు. దాంతో నిర్మలకి సరస్సు అంటే ఒక రకమైన నిరసన భావం, హేళన, వెక్కిరింత ఏర్పడసాగింది. విశ్వనాథం గారికి ఇదే కావాలి. ఎందుకంటే నిర్మల సరస్సు మీద విపరీతమైన ఇష్టం ఏర్పరచుకుంటే ముందు బాధాకరం కావచ్చు. 10 సంవత్సరాలు గడిచినా సరస్సు ఆ ఇంట్లో వంట మనిషిగానే ఉండిపోయింది. నిర్మలకి సరస్సు అంటే అతి చులకన భావం ఉండేది. కాలేజీకి వచ్చిన నిర్మల తండ్రి ఇష్టానికి వ్యతిరేకంగా మగపిల్లల కాలేజీలో చేరింది. అక్కడ చదువుకోనియకపోతే అసలు చదువే మానేస్తానని భీష్మించు కూర్చుంది. తండ్రి పీనాసితనం మూలంగా నిర్మల సాటి స్నేహితుల్లో ఒక్కోసారి చాలా నవ్వుల పాలు కావాల్సి వచ్చేది. నిర్మలకి డబ్బు ఖర్చు పెట్టడం ఒక వ్యసనమైతే తండ్రికి డబ్బు కూడబెట్టడం మహావ్యసనం. అందువల్ల రాను ఇద్దరి మధ్య అఘాతం పెరగసాగింది. నిర్మల తనకు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించేది. బాగోగులు ఆలోచించేది కాదు. తండ్రి అంటే కాస్త కూడా గౌరవం లేదు, అభిమానం అసలే తెలీదు. ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు ఎప్పుడూ చిటపటమంటూనే ఉండేవి. ఇంట్లో నౌకర్లకి ఇది వినసొంపుగా, చూడముచ్చటగా ఉండేది. విశ్వనాథం గారు అతి పీనాసి అయినా ఆ ఇంటిని అంటిపెట్టుకుని నౌకర్లు ఉండటం విశేషమే. బజారుకు వెళ్ళమంటే లేని ఖర్చులు, ధరలు చెప్పి రూపాయికి 10 రూపాయలు ఖర్చు చెప్పేవారు. ఆయన ఎప్పుడైనా దొంగతనం పసికట్టి నానా తిట్లు తిడితే వాళ్ళకి రవ్వంత కూడా పట్టేది కాదు. ఆ విధంగా విశ్వనాథం గారి ఇల్లు ఒక సర్కస్ డేరాలా, నవ్వులాటగా, విషాదంగా, గంభీరంగా ఉంటూ ఉండేది. నిర్మల కాలేజీకి రాగానే జీవితంలో వేగంగా మార్పులు రాసాగాయి. రకరకాల ఫ్రెండ్స్ దొరికారు. వాళ్ళు నిర్మలను అతి ప్రేమగా చూసేవారు. వాళ్ళ అవసరాలకి నిర్మల కూడా ఆదుకునేది. దానికోసం మాటిమాటికి తండ్రి దగ్గర డబ్బు విషయంలో ఘర్షణ పడాల్సి వచ్చేది. నిర్మలని ఆయన చీటికి మాటికి డబ్బు తేరగా వస్తుంటే నీకు ఏ బాధ తెలియటం లేదు, వెళ్ళు, ఇంట్లోంచి వెళ్ళి ఒక్కరోజు ఎక్కడైనా గడిపితే తెలిసి వస్తుంది అని కసిరేవాడు. నిర్మలకి చాలా రోషంగా ఉండేది. ఒక్కోసారి నిజంగా తండ్రి ఆ మాట అనగానే ఇంట్లోంచి వెళ్ళిపోవాలని,
తండ్రి ముఖం మళ్ళీ చూడకూడదని మరీ గాఢంగా అనిపించేది. నిర్మల స్నేహితురాళ్ళని ఇంటికి తీసుకొని వస్తే విశ్వనాథం గారు వాళ్ళని అవమానపూర్వకమైన మాటలు మాట్లాడి పంపించేవాడు. నిర్మల చాలాసార్లు కినుకతో అన్నం తినటం మానేసి అలుకగా గదిలో పడుకునేది. ఆయన పట్టించుకునేవాడు కాదు. నౌకర్లను కూడా బ్రతిమాలవద్దని శాసించేవాడు. బ్రతిమాలితే నిర్మలకు అలుసవుతుందని ఆయనకు భయం. అలుక వహించిన నిర్మల ఒకరోజు మానేసినా రెండో రోజు ఆకలి వేసి ఉండబట్టలేక డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి ప్లేటు పెట్టుకుని కూర్చునేది. సరసు వెంటనే అన్నం వడ్డించేది. ఎందుకమ్మా నాన్నగారి విషయం తెలిసి కూడా అలా కోపం తెప్పిస్తావు? నువ్వు హైరానా పడ్డావు, ఆయనని హైరానా పెడతావు అనేది మందలింపుగా. అన్నం తినబోతున్న నిర్మల ఒక్కసారిగా ఏడ్చేసేది. ఆ మనసు తననెవరైనా గారాభం చేయాలని కోరుకునేది. లాలించాలని మన్నించాలని తహతహలాడేది. విశ్వనాథం గారు అందుకు పూర్తిగా విరుద్ధం. ఆయనకు జీవితంలో డబ్బుని తప్ప ఇంకెవ్వరినీ ప్రేమించడం తెలియదు. ఆ పరిస్థితిలో సుధాకర్ నిర్మలకు పరిచయమయ్యాడు. నిర్మల క్లాస్మేట్ రూప చాలా మాటకారి. ఎప్పుడూ తను నవ్వుతూ ఎదుటివారిని నవ్విస్తూ ఉండేది. వారు వీరు అనే భేదం లేకుండా అందరినీ మాట్లాడిస్తూ ఉండేది. రూప స్నేహశీలత్వానికి నిర్మల ఆకర్షితురాలైంది. రూప చాలా సాదా చీరలు కట్టుకునేది. అయితేనే ఆ ముఖంలో ఆనందపు సిరి ఎంతగానో కనిపించేది. రూప తన తెచ్చుకున్న టిఫిన్లు నిర్మలకు కూడా పెడుతూ ఉండేది. రూప తెచ్చే అన్ని టిఫిన్లలోకి పెరుగువడలు ఎంతో రుచిగా ఉండేవి. నిర్మల స్వల్ప వ్యవధిలోనే రూపతో చనువు పెంచేసుకుంది. ఒకసారి రూప తనతో నిర్మలను ఇంటికి తీసుకువెళ్ళింది. చిన్న ఇల్లు, వంటగది, దాని ముందు పెద్ద హాలు. రూపకి ఒక అన్న, పేరు సుధాకర్. అతను ట్యూటోరియల్ కాలేజీలో లెక్చరర్గా చేస్తున్నాడు. రూపకి ఒక చెల్లెలు, 2 తమ్ముళ్ళు. తల్లి చిన్నప్పుడే పోయిందట. సుధాకర్ పైన ఒక అన్న ఉన్నాడు. అతను పెంతల్లి దగ్గర బెంగుళూరులో చదువుతున్నాడట. రూపకి తల్లి తండ్రి చిన్నప్పుడే పోయారు. అన్నగారే సర్వస్వం. సుధాకర్ వంట చేసి చాలా రోజుల పాటు చెల్లెళ్ళకి తమ్ముళ్ళకి తనే తినిపించేవాడు. ఇప్పుడిప్పుడే రూప సుధాకర్ దగ్గర బాగా వంట నేర్చుకోవటంతో ఆ సమస్య తీరింది. ఇల్లు సర్దుతాడు, చెల్లెలి చీరలు ఇస్త్రీ చేసి రెడీ పెడతాడు. ఆ ఇంట్లో ఇక పని విషయం వస్తే ఆడా మగ భేదం లేదు. ఎవరి చేతికి అందిన పని వాళ్ళు చేస్తారు. ఆ రోజు రూప నిర్మలను తీసుకువెళ్ళేసరికి సుధాకర్ రూప చీరని ఇస్త్రీ చేసి మడత పెడుతున్నాడు. అన్నయ్య, నేను చెప్పానే విశ్వనాథం గారి అమ్మాయి అని, నీలు, పూర్తి పేరు నిర్మల అంటూ పరిచయం చేసింది. నమస్తే అన్నాడతను. నమస్తే. నిర్మల చేతులు జోడించింది. సుధాకర్ తెల్లగా ఉన్నాడు, నాజూగ్గా ఉన్నాడు. కళ్ళకి అద్దాలున్నాయి. పైజమా, కంటిమెడ లాల్చీ ధరించి అతి సింపుల్గా ఉన్నాడు. కానీ అతని కళ్ళు తేటగా ఉన్నాయి. చిరునవ్వు స్నేహపూరితంగా ఉంది. అతని ముఖంలో నిర్మలత్వం ఉంది. అతని ముఖానికి ఆ కళ్ళజోడు ఎంతో అందమిచ్చింది. కూర్చోండి మర్యాదగా అన్నాడు. నిర్మల కూర్చుంది. రూప పెరట్లోకి ముఖం, కాళ్ళు, చేతులు కడుక్కోవటానికి వెళ్ళింది. అతను వంట ఇంట్లోకి వెళ్ళాడు. అన్నయ్య, పాలు ఉన్నాయా అని కేకపెట్టింది రూప. ఉన్నాయి అన్నాడు. రూప ముఖం కడుక్కుని వచ్చింది. అతను 2 కప్పులలో టీ అందించాడు. నీలు, మా అన్న ఉన్నాడే, టీ చేయటంలో యూనివర్సల్ ఫస్ట్ అంది. నిర్మల చూస్తోంది. రూప జడవిప్పి దువ్వుకుంటోంది. నా రిబ్బన్ కనిపించటం లేదు అని అనుకుంటుంటే అతను వెతికి తీసిచ్చాడు. అన్నయ్య, రేపు ఆదివారం సినిమా మాటేమిటి అంది రూప గారంగా. రేపొద్దురా, వచ్చేవారం వెళదాం. అతను మాట్లాడుతూనే తల దూవుకున్నాడు. బట్టలు మార్చుకుని వచ్చాడు. పుస్తకాలు తీసుకుని కాలేజీకి వెళ్ళిపోయాడు. మాటల సందర్భాన్ని బట్టి అతను తమ్ముళ్ళు చెల్లెళ్ళని ఒకే రకంగా ఏరా అని పిలుస్తాడని తెలిసిపోతోంది. తర్వాత మిగతా పిల్లలు వచ్చారు. అందరూ ఆనందంగా ఉత్సాహంగా ఉన్నారు. ఇంట్లో తలా ఒక పని చేసుకుంటూ ఉన్నారు. నవ్వులు, వేళాకోళాలు, అల్లరి, శబ్దం ఆ ఇల్లు వీటన్నింటితో ప్రతిధ్వనిస్తోంది. నిర్మలకు ఎంతో హాయిగా ఉంది. అక్కడ నుంచి లేవబుద్ధి కాలేదు. ఆ ఇంట్లో తను ఇంతవరకు ఎన్నడూ ఎరుగని సుఖం ఏదో కనిపించసాగింది. నిర్మల ఇంటికి వచ్చింది. తండ్రికి ఒంట్లో బాగాలేదు, పడుకున్నాడు. నిర్మల భోజనానికి కూర్చుంది. ఎన్నాళ్ల నుంచో అలా ఒంటరిగా తినటం అలవాటు. నిర్మలకి రూప ఇల్లు గుర్తుకొచ్చింది. ఆ ఇంట్లో సందడి గుర్తుకొచ్చింది. ఇంటికంటే తమ్ముళ్ళని చెల్లెళ్ళని ఆపేక్షగా ఏరా అని పిలిచే సుధాకర్ ఎంతో నచ్చాడు. ఆ ఇల్లు ఇదివరకటి కంటే ఎక్కువగా శ్మశానంలా నిశ్శబ్దంగా భయంకరంగా అనిపించసాగింది. రాను రాను నిర్మల రూప ఇంటికి రావటం ఎక్కువైంది. కాలేజీలో మిగతా అమ్మాయిలు నీలు అతి సామాన్యంగా ఉన్న రూపలో ఏం చూసి ఆకర్షితురాలైందో అర్థం కానట్లు చూడసాగారు.
రూపకి అన్నగారు చదువు చెబుతూ ఉండేవాడు. నీలు కూడా రూపతో పాటు అతను చెప్పే పాఠాలు శ్రద్ధగా వినేది. హిస్టరీ పేరు చెబితే భయపడే నీలుకి రాను రాను హిస్టరీ అంటే ఎంతో ఆసక్తిగా అనిపించసాగింది. ఎంతసేపైనా సరే సుధాకర్ చెబుతుంటే అలా వింటూ ఉండిపోవాలనిపిస్తుంది. అతని కంఠస్వరానికి విచిత్రమైన సమ్మోహన శక్తి ఉంది. ఆ కంఠం ఎప్పుడూ తగ్గు స్థాయిలో మృదువుగా గంభీరంగా ఉంటుంది. అతని కనుబొమ్మలు ముడిపడటం కానీ ఆ ముఖంలో చిరాకు కనిపించటం కానీ నీలు ఎప్పుడూ చూడలేదు. భోజనాల బల్ల దగ్గర ఎదురుగా అతను కూర్చుంటే ఇరువైపులా రూప, నీలు కూర్చునేవారు. చరిత్రను గురించి చెప్పేటప్పుడు అతను ఆ పాఠం ఒక్కటే చెప్పేవాడు కాదు. దాని సందర్భానికి జత చేసి మిగతా లోకజ్ఞానం కలిగించే విషయాలు ఎన్నో చెప్పేవాడు. ఉదాహరణకి షాజహాన్ ప్రసక్తి వస్తే అతను ప్రేయసి కోసం కట్టించిన తాజ్మహల్ గురించి వివరిస్తూ స్త్రీ పురుషుల మధ్య ప్రేమ ఎంత అపురూపమైనదో, విరహం మనిషిని ఎలా విరక్తిగా విషాదమయంగా మారుస్తుందో చెప్పేవాడు. గజనీ మహమ్మద్ దండయాత్రల ప్రకరణం వస్తే ఈ రాజ్యకాంక్ష మనిషిని యంత్రంలా ఎలా మారుస్తుందో, దానికోసం తండ్రిని కొడుకు, తల్లిని కూతురు ఎలా నిర్దాక్షిణ్యంగా చంపివేయగలరో వివరించేవాడు. మన దేశం స్వతంత్ర్యం ప్రసక్తి వస్తే ప్రతి మనిషికి దేశభక్తి అనేది ఎంత అవసరమో, మనం నివసించే ఈ దేశం శాంతి భద్రతల నిలయంగా కాకపోతే మనకి ఎన్ని రకాల కష్టాలు కలుగుతాయో చెప్పేవాడు. ఈ విధంగా అతను పాఠం చెప్పడం ప్రారంభిస్తే గంటలు గంటలు దొర్లిపోయేవి. నిర్మల చాలాసార్లు వాళ్ళ ఇంట్లోనే భోజనం చేసేది. అక్కడ భోజనంలో ఎక్కువ రకాల వంటలు ఉండేవి కాదు. భోజనాల బల్ల కూడా మామూలుగా ఉండేది. భోజనాల దగ్గర కూర్చున్నప్పుడు సుధాకర్ తమ్ముళ్ళని చెల్లెళ్ళని హాస్యోక్తులతో నవ్వించేవాడు. తినరా, కడుపు నొప్పి వస్తే నేను మందిస్తాగా అంటూ కొసరి కొసరి తినిపించేవాడు. కొద్ది రోజుల్లోనే నిర్మలకు ఆ ఇంట్లో చనువు బాగా పెరిగిపోయింది. రూపతో పాటు తను కూడా గ్లాసులతో మంచినీళ్లు పెట్టడం, కంచాలు పెట్టడం లాంటివి చేసేది. నిర్మలకు వీళ్ళ మధ్య ఉండే చనువు, ఆ సరదా, స్వాతంత్ర్యం ఎంతో బాగుండేవి. తను కూడా వాళ్లతో నవ్వుతూ తుళ్ళుతూ ఉండేది. నిర్మల తరచుగా రూప ఇంటికి వెళుతున్నట్లుగా విశ్వనాథం గారి దృష్టికి వచ్చింది. కూతురు ఎవ్వరితోనూ అంత చనువుగా ఉండటం ఆయనకు ఇష్టం ఉండదు. లోకంలో తను, తన కూతురు తప్ప మిగతా అందరూ దొంగలు, లుచ్చాకోర్లు అని ఆయన నమ్మకం. నిర్మలతో ఎవ్వరు స్నేహం చేసినా నిర్మల వెనక ఉన్న డబ్బు చూసే చేస్తారని ఆయన ప్రగాఢ విశ్వాసం. అందుకే కూతుర్ని 1000 కళ్ళతో కనిపెడుతూ ఉండేవాడు. ఆయన విషయం తెలియగానే కూతుర్ని పిలిపించాడు. నిర్మల, ఆయన ఎప్పుడూ సూటిగా ఒకరి ముఖాల్లోకి ఒకరు చూసుకోరు. నిర్మల అపరాధిలా, ఆయన న్యాయమూర్తిలా మాట్లాడుకుంటారు. ఆ రూపా వాళ్ళ ఇంటికి ఎందుకు ప్రతిరోజు వెళుతున్నావు? ఆయన తీక్షణంగా చూస్తూ అడిగాడు. చదువుకోవడానికి టక్కున అబద్ధం చెప్పేసింది నిర్మల. చదువుకోవడానికా? ప్రశ్నించాడు ఆయన. అవును, రూప బాగా చదువుతుంది. హిస్టరీ నాకు బోర్ సబ్జెక్ట్. రూప వాళ్ళ అన్నయ్య ట్యుటోరియల్ కాలేజీలో లెక్చరర్గా చేస్తున్నాడు. ఆయన చాలా బాగా చెబుతాడు. విశ్వనాథం గారు నిటారుగా అయ్యాడు. రూపతో కలిసి చదువుకోవటం వరకు ఆయనకు అభ్యంతరం లేదు. రూప అన్నయ్య? ఈ అన్నయ్య ఎవరు? రూప అన్నయ్యకి ఎంత వయసు ఉంటుంది అని ఆరాగా అడిగాడు. తండ్రి అనుమానం నిర్మలకు తెలియందేమీ కాదు. వయసా? చెంపలు బాగా నెరిశాయి. దగ్గర 50 ఉండొచ్చు. ఆయనకి పెళ్లి కాలేదా? అయింది డాడీ. భార్య పాపం చాలా జబ్బు మనిషి, క్యాన్సర్ అట. అందుకే ఆయన మంచి ఉద్యోగాలు వచ్చినా వెళ్లకుండా ఇంటి దగ్గరే ఉండిపోయాడు. పిల్లలు ఉన్నారా అన్నాడు ఆయన. ఉన్నారు డాడీ. రూపని మినహాయించి మిగతా తమ్ముళ్ళని చెల్లెళ్ళని ఆయన పిల్లలుగా చెప్పేసింది. పాపం ఆయనకు వచ్చే డబ్బు చాలదు. ఇంట్లో వంట ఆయనే చేసుకుంటాడు. అయ్యో పాపం, అలాగా? విశ్వనాథం గారి మనసు అప్పటికి కుదుటపడింది. ఆ రోజు నుంచి రూప ఇంటికి వెళ్ళటానికి నీలుకి అభ్యంతరం చెప్పలేదు. రూప సహవాసం చేసినప్పటి నుంచి నీలులో ఒక రకమైన మార్పు క్రమంగా కనిపిస్తోంది. ఇది వరకటంతా పెడసరంగా మాట్లాడటం లేదు. డబ్బు ఖర్చు పెట్టి స్నేహితులంటూ తిరగటం లేదు. మనిషి ముభావంగా కాకుండా హుషారుగా ఉంటోంది. ఆయన అప్పుడప్పుడు భోజన సమయంలో రూప వదిన ఆరోగ్యం గురించి అడుగుతూ ఉండేవాడు. నీలు అతి విషాదంగా ఆవిడ స్థితిని దీనంగా చెప్పేది. రూప అన్న ఆ భార్యతో ఎంత అవస్థపడుతున్నాడో చెప్పేది. విశ్వనాథం గారికి రూప అన్న సుధాకర్ రావు గారు చాలా నచ్చాడు. ఒకరోజు నీలుని పిలిచి, సాయంత్రం సుధాకర్ రావు గారిని చూసి వద్దాం పదా అన్నారు. నీలుకి భయం వేసింది, కంగారు పుట్టింది. డాడీ, ఆయన ఎవరితోనూ మాట్లాడరు. ఆయన పనులతోనే సతమతమవుతూ ఉంటాడు కదా. అసలు ఆయన భార్య రోగిష్టిది కదా. ఆ విషయం ఎవరికీ తెలియటానికి ఇష్టపడడు. ఎవరైనా వస్తారనుకో, తనకి సానుభూతి చూపిస్తారు. అది వింటే ఆవిడ భరించలేదు. చచ్చిపోతానంటుంది.
మొన్న ఏమైందంటే డాడీ, వాళ్ళ బంధువు ఒక ఆయన వచ్చాడు. రూపా, నేను గదిలో చదువుకుంటున్నాం అంటూ నీలు ఆ పరామర్శ చేయడానికి వచ్చిన బంధువు ఆ రోగిష్టి భార్య పడిన బాధ, ఆవిడ చచ్చిపోతాననటము, సుధాకర్ బలవంతాన ఆపటం విశ్వనాథం గారి కళ్ళ నీళ్లు తిరిగే అంత దీనంగా చెప్పింది. అయ్యో పాపం, అలాగా, పోనీ ఒకసారి దూరం నుంచైనా చూస్తానా మహానుభావుణ్ణి అన్నాడు. ఆయనకు అలా జీవితంలో డబ్బు కోసం కానీ ఇంకా దేనికోసం కానీ బాధపడే మగవాళ్ళంటే అపరిమితమైన గౌరవం. అలాగే డాడీ, మీరు నన్ను దింపటానికి రండి, దూరం నుంచి చూపిస్తాను అంది. మర్నాడు విశ్వనాథం గారు బజారు వెళుతూ కూతుర్ని రూప ఇంటి దగ్గర దించటానికి ఆగాడు. అది 2 వాటాల ఇల్లు. కుడివైపు వాటాలో ఇంటి ఆయన ఉంటాడు. ఆయనకు చెంపలు నెరిసినాయి. ఇంచుమించుగా నిర్మల చెప్పినట్టే ఉంటాడు. నీలు తండ్రికి ఆయన్ను చూపించింది. చెంపలు నెరిసి నల్లగా వయసు మీరిన ఆ సుధాకర్రావు గారిని చూసిన తర్వాత విశ్వనాథం గారి మనస్సు పూర్తిగా శాంతించింది. తర్వాత ఎన్నడూ ఆయన నీలుని రూప ఇంటికి వెళ్ళవద్దని ఆంక్ష విధించలేదు. పైనుంచి కారిచ్చి పంపేవాడు. నిర్మల చదువులో బాగా మార్పు వచ్చేసింది. మంచి మార్కులు వస్తున్నాయి. ఇదివరకటి అల్లరి చిల్లరి తిరుగులు తగ్గాయి. స్నేహితుల జాబితా కూడా తగ్గిపోయింది. ఆయన ప్రాణం హాయిగా ఉంది. నిర్మల ఆ నెల మొదటి వారంలో రూపకి 50 రూపాయలు తెచ్చిచ్చింది. ఆ డబ్బు చూసి రూప ఆశ్చర్యంగా, ఇదేమిటి, ఇదెందుకు అంది. మీ అన్నయ్య నాకు ట్యూషన్ చెబుతున్నాడుగా, అందుకు. అయితే అన్నయ్యకి ఇవ్వు, నాకెందుకు అంది. నాకు మొహమాటం వేస్తుంది అంది నిర్మల. మొహమాటం అనేది మాకు లేదేమిటి? అన్నయ్య నీకు ప్రత్యేకంగా ఏమీ చెప్పటం లేదని గుర్తుంచుకో. నాకు చెబుతున్నాడు, నువ్వు వింటున్నావు. దీనికి ఫీజు ఎందుకుట అంది రూప. అబ్బా రూపా ప్లీజ్ అంది నిర్మల. ఓకే ఓకే, నాకేం తెలియదు బాబు. అదుగో అన్నయ్య అక్కడ మందార చెట్టు కింద కుదురు వేస్తున్నాడు, నువ్వే వెళ్ళిచ్చుకో అంటూ వేలు పెట్టి చూపించి వంటగదిలోకి వెళ్ళిపోయింది. నీలు మొహమాటంగా పెరట్లోకి వచ్చింది. సుధాకర్ లాల్చీ చేతులు మడిచి మందార చెట్టు చుట్టూ తవ్విన మట్టి కట్టకడుతున్నాడు. అది ఈ మధ్యనే పెట్టినట్టున్నారు. చిగుళ్లతో మొగ్గలతో నవనవలాడుతూ ఎదుగుతున్నట్లుగా ఉంది. అతను ఎవరో రావటం గమనించాడు, కానీ తలెత్తి వచ్చిన వ్యక్తి ఎవరో సరిగ్గా చూడలేదు. దగ్గరగా వచ్చి నిలబడిన మనిషిని శాంతం చూడకుండానే రూపా, బకెట్తో నీళ్లు తీసుకురా అంటూ ఆదేశించాడు. నీలు వెళ్ళి బకెట్తో నీళ్లు తెచ్చింది. పొయ్యి అన్నాడు. నీలు బకెట్ ఎత్తిపోయసాగింది. గోపీకి ఏమైందో నాకు అర్థం కాలేదు. మూతి ముడుచుకుని కూర్చున్నాడు. పక్కనే ఉన్న కాకరపాదుకి మట్టి సర్దుతూ అన్నాడు. నిన్న ఆమె స్వప్నం సినిమాకి వెళ్ళవద్దని గట్టిగా కేకలేశాను. అందుకని కాబోలు రాత్రి అన్నం కూడా తినలేదు. ఆ సినిమా చూడకూడదని కాదు, కానీ గోపి వయసుకి అవి పనికిరావు. వాళ్ళు అసలు ఆ సినిమాకి ఏ సర్టిఫికెట్ ఎందుకు ఇవ్వలేదో. ఇంకాసి నీళ్ళిటి పొయ్యి అన్నాడు. నీళ్ళు పోసింది. ఇంకో బకెట్ నీళ్లు పట్టుకురా. నీళ్ళు వెళ్ళి తెచ్చింది. నూతిలోంచి నీళ్లు తోడటం అలవాట్లేని నీలుకి 2-3 బకెట్లు తోడేసరికి చేతులు మంట పెట్టాయి. బకెట్ మోయటం కష్టం అనిపించినా అలాగే మోసుకొచ్చింది. సొరపాదు తీగలు పైకి లాగి కడుతూ అన్నాడు. వాడంటే నాకు ఇష్టం లేదా? ఎందుకన్నానో కాస్త కూడా ఆలోచించడే. వాడు అడిగినది కాదన్నాననే ముండి కోపమే తప్ప అన్నయ్య ఎందుకు కాదన్నాడో అని ఒక్క క్షణం ఆలోచించే తెలివి నిదానం లేనే లేవు. ఏమిటో పిల్లలు స్వతంత్రం ఇవ్వలేదంటారు. ఇస్తే ఎంతవరకు ఉపయోగించుకోవాలో తెలియదు. నేను చెప్పనా రూపా, తెలిసి తెలియని వయసులో హద్దుల్లేని స్వేచ్ఛ అనేది చిన్నపిల్లాడి చేతిలో కత్తిలాంటిది. అది ఎటు కదిపితే ఎక్కడ తెగుతుందో వాళ్ళకి తెలియదు. ఇంకాసిని నీళ్లు ఇటుపోయి అన్నాడు చేతులు చాస్తూ. నీళ్ళు బకెట్ ఎత్తి పోసేసింది. అతను చేతులు మోచేతి వరకు కడుక్కున్నాడు. ఈ పూట గోపి అన్నం తినకపోతే ఊరుకోనన్నానని చెప్పు. అతని కంఠం బాధగా కోపంగా ఉంది. అందులో అధికారం ఆవేదన రెండూ ప్రతిధ్వనిస్తున్నాయి. అయినా ఏమిటి సినిమాలు? ఇంటి ఖర్చులకే తడుములాటగా ఉంది. మళ్ళీ ఉమకి బట్టలు కొనాలి. నీకు చీరలు పాతవి అయినాయి. వాడికి ఫీజు కట్టాలి. వారానికి 2 సార్లు సినిమా చూడగలిగే. నీళ్ల చేతులు విదిలిస్తూ లేచి రూపవైపు తిరిగిన అతను హఠాత్తుగా ఆగిపోయాడు. ఒక్క క్షణం అతను నిశ్చేష్టుడైపోయినట్టు నిలబడిపోయాడు. నీలు అతన్నే చూస్తోంది. మబ్బు పట్టిన వాతావరణం, చల్లగా గాలి వీస్తూ ఉంది. అతను లాల్చీ చేతులు పైకి ముడుచుకున్నాడు. గుండెల దగ్గర గుండీలు విడివడి ఉన్నాయి. చాలాసేపటి నుంచి పనిచేస్తూ ఉండడంతో అంత చల్లని వాతావరణంలో కూడా ముఖాన చిరుచెమటలు అలుముకుని కనిపిస్తున్నాయి. నిర్మల క్షణం సేపు అతని వైపు నుంచి చూపులు మరల్చుకోలేనట్లుగా నిలబడిపోయింది. మీరా? ఆశ్చర్యంగా అడిగాడు. నిర్మల మాట్లాడలేదు. అతను నిర్మల చేతిలో ఉన్న ఎర్రటి ప్లాస్టిక్ బకెట్ను చూశాడు. తర్వాత తిరిగి తను కుదుళ్ళు చేసి నీళ్లు నింపిన మొక్కల వైపు చూశాడు. మీరు ఆ నీళ్లన్నీ తోడి తీసుకువచ్చారా? నేను చూడలేదు.
కంగారుగా తొట్రుపాటుగా అన్నాడు. ఇన్ని నీళ్లు తోడి తీసుకువచ్చారా? మై గాడ్, చేతులు మంట పెట్టినాయా? నీలు నిశ్శబ్దంగా బకెట్ క్రింద పెట్టింది. ఏవి చేతులు? నీలు చేతులు చూపించింది. మై గాడ్! అతను నిర్మల చేతుల్ని తన చేతులతో పట్టుకొని చూశాడు. ఆ చేతులు కంది ఉన్నాయి. అతను తప్పు చేసిన వాడిలా పశ్చాత్తాపంగా చూశాడు. సారీ, నేను రూపే అనుకున్నాను. ఇంతలో రూప దొడ్లోకి వచ్చింది. అన్నగారు నీలు చేతులు పట్టుకోవడం చూసి కనుబొమ్మలు ముడుస్తూ ఏమైంది అంది. సుధాకర్ వెంటనే చెప్పాడు. ఏమిటి, నీలు అన్ని నీళ్లు తోడిందా అంది. లోపలికి రా నీలు, మంచి కాఫీ ఒక కప్పు ఇచ్చేస్తాను అంది చిలిపిగా. ముగ్గురు లోపలికి వచ్చారు. రూప కాఫీ కలిపింది. సుధాకర్ నీలు చేతికి కాఫీ కప్ అందిస్తూ సారీ అన్నాడు. ఇందాక చెప్పేశారుగా చాలు అంది నీలు. జరిగిన పొరపాటుకి అతను చాలా నొచ్చుకున్నాడని అతని ముఖం చూస్తే తెలుస్తూనే ఉంది. కొద్దిసేపైన తర్వాత నిర్మల డబ్బు తెచ్చి అతనికి ఇచ్చింది. ఇదేమిటి అన్నాడు. మీరు నాకు పాఠం చెబుతున్నారుగా, ఫీజు అంది. నేనా? నేను నీకెక్కడ చెప్పాను ఆశ్చర్యంగా అడిగాడు. రూపతో పాటు చెప్పలేదా అంది నీలు. రూపకి చెబుతూ మీకు చెప్పాను. ప్రత్యేకంగా మీకు ట్యూషన్ అనుకుని చెప్పలేదు. రూప స్నేహితురాలు మీరు. రూపతో కలిసి చదువుకుంటున్నారని అనుకోండి అంతే. ఇంకెప్పుడూ ఇలాంటివి తీసుకురావద్దు అన్నాడు. ఆ కంఠంలో తను చెప్పదలుచుకున్న నిశ్చయం, సూటిదనం స్పష్టంగా కనిపిస్తోంది. నీలు దగ్గర అతను డబ్బు తీసుకోలేదు. నీలుకి ఎలాగో అనిపించింది. వాళ్ళకి డబ్బు ఎంతో అవసరం ఉంది. న్యాయంగా చూస్తే అతను వెంటనే తీసుకోవాలి. కానీ తీసుకోలేదు. ఆ ఇంట్లో డబ్బుకి మించినది, డబ్బుని లెక్క చేయనిది మరొకటి ఉంది. అది ఒకరి పట్ల ఒకరు చూసే ఆత్మీయత, అభిమానం. నిర్మల ఆ రోజంతా ఆలోచిస్తూనే ఉంది. తన తండ్రికి ఎంతో డబ్బుంది. అయినా సరే ఆయన ఎక్కడా రూపాయి వచ్చే అవకాశం ఉన్నా వదలడు. నౌకర్లు ఎవరైనా అప్పు అడిగితే చచ్చినా ఇవ్వడు. ఏదో సాకు పెట్టి వాళ్ళు 100 అడిగితే 10 రూపాయలు చేతికిస్తాడు. నిర్మలకి తన ఇంట్లో వాతావరణానికి, రూప ఇంట్లో ఉన్న వాతావరణానికి శతసహస్రమైన భేదం కనిపించసాగింది. తనకి డబ్బు తప్ప ఏమీ లేదు. రూపకి డబ్బు మినహా అన్నీ ఉన్నాయి. మెడ్రాస్ నుంచి వరసకు మేనత్త అయిన వరలక్ష్మి రావటంతో నిర్మలకి 4-5 రోజులు ఎంత ప్రయత్నించినా రూపా వాళ్ళ ఇంటికి వెళ్ళటానికి వీలు కాలేదు. వరలక్ష్మికి నగల పిచ్చి, బట్టల పిచ్చి జాస్తి. షాపింగ్కి నీలు, ఈ ఊరు నాకు కొత్త, నువ్వు కాస్త సాయం రా తల్లి అంటూ ప్రాణం తీసింది. మొదటి రోజు నీలు మొహమాటానికి వెంట వెళ్ళింది. ఆవిడకి ఓ పట్టాన ఏ చీర నచ్చేది కాదు. షాపతను ఎన్ని చూపించినా ఇంకా ఇంకా చూపించమని చంపేది. ఒక చీర కొంచు బాగాలేదని, ఇంకో దానికి గళ్ళు పెద్దగా ఉన్నాయని, మరో దానికి రంగు ఎరుపు ఉంటే ఆకుపచ్చ అయితే బాగుండేదని వంకలు పెట్టేది. మొదట పెద్ద కారులో ధనవంతురాలిలా దిగిన ఈవిడను చూడగానే షాపులో వాళ్ళు ఆశగా చీరలు చూపినా తర్వాత ఈవిడ చూసే రకమే కానీ కొనే రకం కాదని గ్రహించినట్లుగా ఇంకే రకాలు లేవండి, లేటెస్ట్గా ఉన్నవన్నీ చూపించాము. టేస్ట్ ఉన్న వాళ్ళకి ఇందులో ఎన్నో నచ్చుతాయి అనసాగారు. మరి కాసేపటికి ఆవిడను వదిలేసి వేరే కస్టమర్ల వైపు వెళ్ళిపోయారు. వరలక్ష్మమ్మ గారికి కోపం వచ్చేసింది. ఇదేం ఊరు, ఇవేం షాపులమ్మా, బొత్తిగా మంచి మర్యాద లేనేలేదు. ఇదే మా మెడ్రాస్లో అయితేనా అంటూ అక్కడ తనని ఎంత గౌరవిస్తారో సోదాహరణంగా వివరించసాగింది. ఛీ, ఇలాంటి షాపులకి అసలు రానేకూడదు అంటూ లేచి బయటకు వచ్చేస్తుంటే షాపులో చీరలు చూపించిన కుర్రాడు, ఈవిడికి మనం ఇచ్చిన కూల్ డ్రింక్ కూడా దండగే, జాకెట్ పీస్ అయినా కొనలేదు అని నసగటం నిర్మల చెవిన పడింది. ఆ మాట నిర్మలకి చెప్పలేనంత అవమానంగా అనిపించింది. ఈ షాపులో ఎన్నోసార్లు తను ఎన్నో వందల ఖరీదులు చేసే బట్టలు కొంది. వాళ్ళెప్పుడూ ఇట్లా అనలేదు. వాళ్ళు అనటంలో తప్పులేదు. వరలక్ష్మి అత్తయ్య వాళ్ళని అలా విసిగించటం వల్లనే అన్నారు అనుకుంది. ఇక ఇంటికి వెళ్ళిపోదామత్తా అంది. అదేమిటే పిల్ల, ఒక్క షాపుకే మొహం మొత్తితే ఎలా? అయినా మనం అడుగుపెట్టిన ఒక్క షాపులోనే కొనేయకూడదు, 10 షాపులు చూడాలి అంది వరలక్ష్మి అత్తయ్య. ఏ షాపు చూచినా ఇవే బట్టలత్తా, దేశమంతా ఒకటేనయ్యే అంది నీలు విసుగ్గా. అది నిజమే అనుకో, మొదటి షాపుల్లో వట్టి ధరలు మాత్రమే అడిగి వచ్చేయాలి. రెండో షాపులో అడుగుతామనుకో, వాడు ఎక్కువ తక్కువ ఏమైనా చెబుతాడా అని తెలిసిపోతుంది. ఆవిడ నిర్మల చేయి పట్టి లాగుతూ, ఇదిగో ఈ షాపులో చూద్దాన్రా, షాపు చాలా పెద్దగా ఉంది అంటూ లాక్కెళ్ళింది. అక్కడ చీరల ఖరీదులు మొదటి షాపు కంటే కాస్త ఎక్కువగా ఉన్నాయి. ఆవిడ చెరాలున నిర్మలను తీసుకుని బయటకు వస్తూ గర్వంగా చూస్తూ, చూసావా, ఆ మొదటి షాపులో అడగబట్టి మనకి ఇవి ఎక్కువ ధర అని అర్థమైందని తెలుసుకో అంది. మధ్యాహ్నం వెళితే సాయంత్రం 6 గంటల వరకు తిరుగుతూనే ఉన్నారు.
నిర్మలకి నీరసం వచ్చేసింది. ఆవిడ అలా ఒకరోజు చీరలని, ఇంకో రోజు చార్మినార్ దగ్గర గాజులని, మరో రోజు సికింద్రాబాదులో లేసులని తిప్పి చంపింది. 4వ రోజున ఆవిడ ఉదయం 11 గంటలకి కంచిపట్టు చీర కట్టి బర్మాముడి వేసి దాని చుట్టూ చామంతుల దండ పెట్టి బ్యాగ్ తీసుకుని గదిలోంచి బయటకు వచ్చేసరికి నిర్మల మంచం మీద నడుం వరకు రగ్గు కప్పుకుని నీరసంగా చూస్తూ పడుకుంది. అదేమిటే నీలు, బజారుకు వెళదామనుకున్నాంగా, అలా పడుకున్నావేం అంది ఆశ్చర్యంగా. చలిజ్వరం వచ్చిందత్తా అంది వణుకుతూ. ఇప్పటి వరకు బాగానే ఉన్నావుగా, భోజనం కూడా చేశావు అంది మేనత్త. ఈ జ్వరం అంతే అత్త, క్షణంలో వచ్చేస్తుంది అంది నీలు. నుదురు తాకి చూసి, నుదురు చల్లగానే ఉందే అంది మేనత్త. ముందు చలి, ఆ తర్వాత జ్వరం, ఆ తర్వాత కళ్ళు తిరగడం, ఆ తర్వాత ఒళ్ళు నొప్పులు వస్తాయి అంది నీలు. పోనీలే, తగ్గితే సాయంత్రం వెళ్దాంలే అంది కూర్చుంటూ. లేదత్తా, ఇది వస్తే ఓ పట్టాన తగ్గదు, ఒక్కోసారి కనీసం 3 రోజులైనా ఉంటుంది అంది. వరలక్ష్మమ్మ గారి ముఖం నిరాశామయంగా అయింది. రేపు నేను వెళ్ళిపోవాలిగా, అయితే వెళ్ళిరానా అంది. నిర్మల తల ఊపింది. మంచం మీద నుంచి లేవకు సుమా, బాగా రెస్ట్ తీసుకో అని ఆవిడ జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోయింది. ఆవిడ వెళుతుంటే వెనక నుంచి చూస్తున్న నిర్మలకి ఇలాంటి వాళ్ళకి షాపింగ్ అంటే ఒక కాలక్షేపం. చక్కగా డ్రెస్ చేసుకుని తిరగటానికి ఒక వంక కావాలి. లేకపోతే ఆవిడ ఈ 3 రోజుల్లోనూ కొన్న సామాన్ పట్టుమని 300 కూడా కాలేదు. దానికోసం 3 రోజుల తిరుగుడు. అసలు ఆవిడ కొన్నవి ఆ మెడ్రాస్లో కూడా దొరుకుతాయి అనిపించింది. వరలక్ష్మమ్మ గారు వెళ్ళగానే ఒక్కసారి చేతులతో దుప్పటి తీసేసి పక్కన పారేసి చెంగున లేచి కిటికీ దగ్గరకు వెళ్ళి చూసింది నిర్మల. వరలక్ష్మమ్మ గారు బజార్లోకి వెళుతోంది. ఆవిడకి మొదటి రోజున కారు ఇచ్చిన విశ్వనాథం గారు 2వ రోజు నుండి కారు రిపేరులో ఉంది, లేదని చెప్పారు. ఆవిడ వెళ్ళిపోయిందనగానే నిర్మలకి కొండంత ఉత్సాహం వచ్చింది. ఈ 3 రోజుల నుంచి నిర్మల రూప ఇంటికి వెళ్ళలేదు. పేరుకి వరలక్ష్మమ్మతో షాపింగ్ కని వెళ్ళిందన్న మాటే గాని నిర్మల మనసంతా రూప ఇంట్లోనే ఉంది. తనకైతే అహర్నిశలు రూప, సుధాకర్ వాళ్లే గుర్తుకొస్తున్నారు. తను వాళ్లకు గుర్తుకొచ్చిందా? తనంతగా వాళ్ళు తనను గురించి జ్ఞాపకం చేసుకున్నారా? ఏమో. నిర్మల గబగబా డ్రెస్ మార్చుకుంది. కాలేజీకి సెలవులు. తండ్రి సుధాకర్ దగ్గరకు వెళుతున్నాను అంటే ఏమాత్రం అభ్యంతరం చెప్పటం లేదు. కారు ఇంట్లో లేదు. నిర్మల పంజాబీ డ్రెస్ వేసుకుంది. కొద్దిగా ఎత్తు ఉన్న చెప్పులు వేసుకుంది. గేటు తీసుకుని బయటకు వచ్చింది. అక్కడ ఆటో, ట్యాక్సీ ఏమీ లేవు. వీధి చివరి వరకు నడవసాగింది. నిర్మలకి వీధిలో అలా ఒంటరిగా నడుస్తుంటే ఎంతో హాయిగా ఉంది. తనని అహర్నిశలు కాపలా కాసే కార్ డ్రైవర్ లేడు. ఎంత హాయిగా ఉందో. నిర్మలకి తన స్కూల్లో చదువుతుండగా నాగార్జునసాగర్ ఎక్స్కర్షన్కి వెళ్ళినప్పటి సంఘటన గుర్తుకొచ్చింది. తండ్రి అసలు ఎక్స్కర్షన్కే పంపించనని అన్నాడు. నిర్మల వెళతానని మొండికేసింది. చివరికి ఎలాగైతేనేం ఒప్పుకున్నాడు. నీలు ఎంతో సంతోషపడింది. 2 రోజులు తండ్రి కనుచూపుల పులిమేరని దాటిపోయి స్వేచ్ఛావిహంగంలా ఎగరవచ్చు కదా అని సంబరపడింది. కానీ ఆ సంతోషం ఎంతోసేపు నిలవలేదు. బస్సు నాగార్జునసాగర్ చేరుకునేసరికి అక్కడ తమ కారు ఆగి ఉంది. తండ్రి ఈ విద్యార్థుల కోసం తీసుకున్న హోంలోనే గది తీసుకుని ఉన్నాడు. నీళ్లు కారిపోయింది. నీలు అక్కడ ఉన్న రోజంతా భోజనం, టీ తండ్రితోనే. బోటులో నాగార్జునకొండ వెళతానంటే పంపించలేదు. వానగా ఉంది, వద్దన్నాడు. మిగతా పిల్లలు స్వేచ్ఛగా లాన్లో గంతులేస్తూ, ఆటలాడుతూ, పాటలు పాడుతూ తిరుగుతుంటే తను మాత్రం తండ్రి గదిలో కిటికీ దగ్గర నిలబడి ఒంటరిగా ఉండిపోయింది. తండ్రి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఎవరో ఒకరు పని కోసం వస్తూ ఉంటారు. ఆయన వారితో మాట్లాడుతుంటే నీలు ఒంటరిగా బాల్కనీలో నిలబడిపోయింది. వర్షంలో వాళ్ళు తడుస్తున్నారు, అల్లిబిల్లి తిరుగుతున్నారు. నిర్మలకి చేతులు చాచి అటూ ఇటూ పరిగెత్తాలనిపిస్తోంది. తండ్రి మాటల్లో ఉన్నాడు కదా అని మెల్లగా జారుకోబోయింది. ఆయన నిర్మలని చూడనే చూశాడు. నీలు, ఎక్కడికి అన్నాడు. బయట వాన పడుతోంది, చూద్దామని భయంగా అంది. వాన గదిలో కిటికీలో నుంచి కనిపిస్తుంది. బయటకు వెళ్ళనవసరం లేదు. నిర్మల ఆగిపోయింది. మనస్సు బయటకు వెళ్ళాలని ఉత్సాహపడుతోంది. లోపలికి వెళ్ళు ఆయన గద్దించినట్లుగా అన్నాడు. వానలో తడవాలని ఉత్సాహపడుతూ ముందుకి ఉరకలు వేస్తున్న మనసుకి ఆయన మాటలు పగ్గం వేసి వెనక్కి లాగినాయి. సరే డాడీ మెల్లని స్వరంతో అణకువగా అని వెనక్కు తిరిగింది. మరుక్షణం కాళ్ళు లోపలికి పరిగెత్తినాయి. ఎప్పుడూ అదే డిసిప్లిన్. నిర్మలకి ఇప్పుడు ఎంతో హాయిగా ఉంది. ఆటో వచ్చింది. చేయి చాచి పిలిచింది. అది రాగానే కమ్మి పట్టుకుని లోపలికి ఎక్కింది. ఆటో అటు ఇటు కుదుపుతూ తీసుకువెళుతుంటే నిర్మలకి విసుగు రాలేదు, సంతోషంగా అనిపించింది. కథ కొనసాగుతుంది.